సెల్లర్ ఇస్ ఇన్ ఒరిస్సా లిక్కర్కి, బయర్ ఇస్ ఇన్ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టారిఫ్స్ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ట్రాన్స్మిట్కి, ఆ ట్యాక్సెస్ అన్ని జీరో చేశారని చెప్పి విషయం మీద ఈ ఈవెన్ సెట్ నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ హెస్ ఎవర్ ఫేస్డ్. జస్ట్ ఇమాజిన్, ఒరిస్సాలో ఒక సెల్లర్ ఎంటిటీ ఉంది మనకి, అండ్ తమిళనాడులో బయర్ ఎంటిటీ ఉంది, అండ్ రోడ్ ట్రాన్స్మిట్ ఈ స్టాక్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆంధ్రప్రదేశ్కి మాత్రం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఆ మనీ అంతా కూడా ఇట్ హెస్ గాన్ ఇన్ టు పాకెట్స్, బికాస్ ఆన్ రికార్డ్ ఇప్పుడు దాకా ఎక్కడ ఈ ట్యాక్స్ పేమెంట్స్ చూపించలేదు. ఇజన్ దిస్ ఎ స్కామ్? దాని తర్వాత క్యాష్ కొరియర్స్గా ఎలా వాడారు అంటే 3 వ్యవస్థలు దీనికి నిర్మించబడ్డాయి. క్యాష్ కొరియర్స్గా ఒక వ్యవస్థ కింద 3 చేంబర్ సిస్టమ్ కింద పెట్టుకుని they've converted the money into gold and the gold has been sent to తాడేపల్లి. ఇది న్యూస్ పేపర్స్ రాసిన న్యూస్. And when you come to this Raj Kasireddy through PVS Spirits, he has designed new brands. ఈ బ్రాండ్స్ అన్నిటిని తీసుకెళ్ళిపోయి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడే ఉందనుకోండి, విజయవాడలో మెయిన్ షాప్స్ ఏదైతే ఆథరైజ్ షాప్స్ ఉన్నాయో, ఇదివరకటి మన కాలంలో ఎలా ఉండేదంటే ఆక్షన్ చేసి షాప్స్ ఇచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆక్షన్ లేకుండా షాప్స్కి ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ స్టాక్ని డైరెక్ట్గా వీళ్ళ డిస్టిలరీస్ ఏదైతే లీజ్కి తీసుకున్నారో, లేకపోతే వాళ్ళ సొంత డిస్టిలరీస్గా ఎస్టాబ్లిషర్స్ కొనుక్కున్నారో, వాటి నుంచి వచ్చిన ఈ బూమ్ స్టాక్స్ ఆర్ న్యూ బ్రాండ్స్ రిలీజ్ అయిన డైరెక్ట్ షాప్స్ పంపించకుండా బెల్ట్ షాప్స్కి పంపించారు. బెల్ట్ షాప్స్లో కూడా వెన్ దే ఆర్ పుట్టింగ్ అప్ దీనికి కావాల్సిన మెటీరియల్ ఆర్ ఫర్ మేకింగ్ దేనికైనా బిల్లింగ్స్ అన్నీ కూడా తాడేపల్లికి ఖచ్చితంగా అకౌంట్స్ ఉన్నాయని మాత్రం అందరూ అంటున్నారు. అండ్ ఫర్ పబ్లిక్ పర్పస్ ఆర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఈ రికార్డ్స్ని తగలబెట్టేశారు.